పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆక్వా రైతులకు సీడ్ ధరల భారం పెరిగిందని ఆరోపిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న భీమవరం వస్తున్నారని తెలిపారు. అలాగే విద్యా సంస్థల ఫీజుల పెంపుపైన ప్రభుత్వాన్ని విమర్శించారు. బాధ్యత వహించి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆక్వా రైతులకి తక్షణమే ఒక రెగ్యులేషన్ అనేటువంటిది అప్సడా ద్వారా ఆ రెగ్యులేషన్ని ఏర్పాటు చేసి ఫీడ్ రేట్లు పెరిగినా లేదా సీడ్ రేట్ పెరిగినా అప్సడా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జరగాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మానిటర్ చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్యలో ఎప్పుడూ ఏ ఆక్వా రైతు కూడా రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతు అమ్ముకునేటువంటి రేటు తరిగిపోతూ ఉంది. రైతు కొనేటువంటి సీడు ఫీడ్ రేట్లేమో పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఏం చేయాలి? మాకు 100 కౌంట్ దాదాపు 270 నుంచి 280 రూపాయలు